GR9 తెలుగు టీవీకి స్వాగతం. के भास्कर से जेडपीएचएस తిప్పాపూర్ ఆబ్సెంట్ శిలకగుంట ఆబ్సెంట్ ఈ రోజు మనము సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సుమారు 1400-1500 మ్యాన్ పవర్తో పోలింగ్ పార్టీస్ ఇవాళ డిస్బర్స్ అవ్వడం జరుగుతుంది. ఈ సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో 287 బూత్స్, అలానే వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్లో 260 బూత్స్, వీటన్నిటికి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే ఈవీఎంస్ ఇచ్చి పోలింగ్ పార్టీస్ వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. మీడియా ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఓట్ అనేది మన హక్కు, అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొనాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైమింగ్ కూడా సాయంత్రం 6 o'clock వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యత, యాజ్ అ సిటిజన్ మన బాధ్యత, ఇది ఉపయోగించుకోవాలి. దీంతో పాటు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం, ఒక డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా పారామెడికల్ స్టాఫ్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మొబైల్ పారామెడికల్ స్టాఫ్ కూడా, అంటే సెక్టర్ టు సెక్టర్ ఆఫీసర్తో పాటు మొబైల్ మెడికల్ బృందం కూడా తిరగడం ఉంటుంది. అట్లానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కూలర్ వ్యవస్థ అనేది కూడా స్టాఫ్ కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా 50% ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ కోసం. అలానే 3 కంపెనీలు మన సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవన్నీ గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ కోసం బందోబస్తు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవాళ డిస్పాచ్ అయ్యాక రేపు ఎలక్షన్ అవుతుంది. ఇదే కేంద్రంలో మళ్ళీ రిసెప్షన్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ అనేది కరీంనగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకో రిక్వెస్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, ఓటింగ్ శాతం మనం మంచి ఓటింగ్ శాతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండాలని మళ్ళీ ఓటర్స్కి ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పిన మాదిరిగా కూలర్ కూడా అడిషనల్గా సమ్మర్ దృష్టిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీల్ చైర్స్ ఫర్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ ఆర్ ప్రెగ్నెంట్ లేడీస్, అండ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ విల్ బి దేర్. హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది, ఒక బూత్ హెల్ప్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా నియర్లీ 600-700 మెంబర్స్కి హోమ్ ఓటింగ్ కూడా ఫర్ దోస్ హూ ఆర్ 85+ అండ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం. ఓటర్ స్లిప్లు ఓటర్ స్లిప్స్ పంచడం అనేది ఆల్రెడీ అయిపోయిన ప్రాసెస్. అండ్ దాని రిమైనింగ్ బట్టి నియర్లీ 97% ఇట్స్ గుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. బికాస్ ఎవ్రీ ఇయర్ ఓటర్ జాబితా మొన్న కూడా మనం SSR జరుపుకున్నాం. సో ఓటర్ జాబితా అప్డేట్ అవ్వడం వల్ల మంచి శాతం మనం ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్,